ఎదలో బృందావనం మాటే మురళీరవం అడుగే ఓ ఆలయం ఆయనే కృష్ణ భగవానుడు. ప్రేమంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే ప్రేమ. ప్రేమకు నిలువెత్తు రూపం కన్నయ్య. ఆట, అల్లరి, స్నేహం, ప్రేమ, నాయకత్వం, బంధం ఇలా అన్నిట్లోనూ కిట్టయ్యే నెంబర్ 1. వేల మంది గోపికలు, 8 మంది భార్యలు, విశ్వంలో ఉన్న ప్రతి యువతి మది దోచిన కృష్ణుడి మనస్సును మొదటిగా దోచింది ఎవరు? తన చిలిపి చేష్టలతో అమ్మాయిల గుండెల్లో ప్రేమబాణం గుచ్చే కన్నయ్యకు మొదటి ప్రేమలేఖ ఎవరు రాశారు? ఆ లేఖ చదివిన తర్వాత మన కిట్టయ్య రియాక్షన్ ఏంటి? అమ్మాయిల మనసును కొల్లగొట్టిన కృష్ణుడి ప్రేమలో రుక్మిణి కూడా పడిపోయింది. అయితే అందరిలా కృష్ణుడిని చూసి కన్నయ్య చిలిపి చేష్టలకు ఫిదా కాలేదు. కృష్ణుడి గురించి వింటూ వింటూ ప్రేమలో పడిపోయింది రుక్మిణి. విదర్భరాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి. అందంలోనూ గుణంలోనూ తనకు తానే సాటి. ఆమె అనుకూల ప్రవర్తన వల్లే కృష్ణుడికి తన అష్టభార్యల్లో రుక్మిణి చాలా ప్రత్యేకం. అయితే తన మనసులో మాటను తండ్రికి తెలియచేసింది రుక్మిణి. తండ్రి అంగీకరించినా ఆమె సోదరుడైన రుక్మికి ఇష్టం లేదు. ఎందుకంటే తన సోదరిని శివుపాలుడికిచ్చి వివాహం చేస్తానని అప్పటికే ప్రకటించాడు రుక్మి. సోదరుడి పట్టుదల చూసిన రుక్మిణికి ఏం చేయాలో అర్థం కాలేదు. శిశుపాలుడితో పెళ్లి ఇష్టం లేదు. శ్రీకృష్ణుడిని మనసులో నుంచి చెరిపేసుకోలేదు. అందుకే పెళ్లికి ముందు రోజూ శ్రీకృష్ణుడికి లేఖ రాసిన రుక్మిణి తన అంతరంగాన్ని తెలియచేసింది. ఇంతకీ ఆ ప్రేమలేఖలో ఏముందంటే, ఓ కృష్ణ, మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దుఃఖం నశించి మనసులోని కోరికలు నెరవేరుతాయని అంటారు. నా మనసులో నిరంతరం మీ ధ్యాసే. అందం, జ్ఞానం, యవ్వనం, సంపదలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్టమైన మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా, ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి. రుక్మిణి రాసిన లేఖ చూసిన కృష్ణుడు ఆమె గురించి తెలుసుకొని తన పరివారంతో కలిసి విదర్భకు చేరుకున్నాడు. రుక్మిణి ఓడించి శిరోముండనం చేసి రుక్మిణిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు. తాను వలచిన కృష్ణుడి కోసం రుక్మిణి పడిన ఆరాటాన్ని పోతన భాగవతంలో ప్రాణేశ నీ మంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అని ఓ పద్యం రాశాడు. ఆ పద్యం భావమేంటంటే, కృష్ణ, నీ మాటల మాధుర్యాన్ని వినలేని చెవులు ఎందుకు? నీ ప్రేమలో తడిసిపోని ఈ అందమెందుకు కన్నయ్యా? నిన్ను చూడలేని నా కళ్లకు చూపెందుకు? నీ అధరామృతం నోచుకొని నాలుకకు రుచెందుకు? పద్మాక్ష, నీ మెడలోని పూలహారం వాసన చూడలేని నాకు ముక్కెందుకు? కృష్ణ, ఎన్ని జన్మలకైనా నీకు సేవ చేసుకోలేని నాకు ఈ జన్మ ఎందుకు దండగా అని రుక్మిణి ఆరాటాన్ని, మనోవేదనను పోతన ఎంతో చక్కగా ఆవిష్కరించాడు.